నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ యువ నాయకుడు మరియు తెలుగుదేశం పార్టీ, టీడీపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్, మరియు మానవ వనరుల అభివృద్ధి, ఎడ్యుకేషన్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడైన లోకేష్, పార్టీని డిజిటలైజ్ చేయడంలో మరియు యువతను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యక్తిగత జీవితం మరియు విద్యాభ్యాసం వివరాలు సమాచారం. పూర్తి పేరు: నారా లోకేష్. పుట్టిన తేదీ: జనవరి 23, 1983. తల్లిదండ్రులు: నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి. తాతగారు: స్వర్గీయ నందమూరి తారకరామారావు, ఎన్టీఆర్. మాతామహులు. చదువు: బ్రాండీస్ యూనివర్సిటీ నుండి మేనేజ్మెంట్లో బి.ఎస్. ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుండి ఎంబీఏ. భార్య: నారా బ్రాహ్మణి, నందమూరి బాలకృష్ణ కుమార్తె, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. కుమారుడు: నారా దేవాన్స్. వ్యాపార రంగం: హెరిటేజ్ ఫుడ్స్. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో రాకముందు, లోకేష్ తమ కుటుంబ వ్యాపారమైన హెరిటేజ్ ఫుడ్స్ బాధ్యతలను చూసుకున్నారు. ఆయన నేతృత్వంలో ఈ సంస్థ డైరీ రంగంలో మరింత విస్తరించి, సరికొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుంది. రాజకీయ ప్రస్థానం: 1. పార్టీ తెరవెనుక బాధ్యతలు 2013 నుండి 2017. 2013లో అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించిన లోకేష్, మొదట టీడీపీ అనుబంధ విభాగాలపై దృష్టి పెట్టారు. పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి, వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ కి ఇన్ఛార్జ్గా వ్యవహరించి, ప్రమాదవశాత్తు మరణించిన లేదా గాయపడిన వేలాది మంది కార్యకర్తల కుటుంబాలకు బీమా, ఆర్థిక సహాయం అందించే వ్యవస్థను రూపొందించారు. టీడీపీ మెంబర్షిప్ డ్రైవ్ను పూర్తిగా డిజిటలైజ్ చేసి, కోట్లాది మంది సభ్యుల డేటాను కంప్యూటరైజ్ చేశారు. 2. ఐటీ మరియు పంచాయతీ రాజ్ మంత్రిగా 2017 నుండి 2019. 2017లో ఆయన మొదటిసారి శాసనమండలి సభ్యుడిగా, ఎమ్మెల్సీ ఎన్నికై, చంద్రబాబు క్యాబినెట్లో సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్ మరియు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఐటీ రంగంలో సాధించినవి: విశాఖపట్నం, తిరుపతి నగరాలను ఐటీ హబ్లుగా మార్చేందుకు కృషి చేశారు. అనేక స్టార్టప్ కంపెనీలను, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలను, ఉదాహరణకు సెల్ ఫోన్ అసెంబ్లింగ్ యూనిట్లు, రాష్ట్రానికి తీసుకువచ్చారు. గ్రామీణాభివృద్ధి: పంచాయతీ రాజ్ మంత్రిగా గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, సిమెంట్ రోడ్ల నిర్మాణం, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థల మెరుగుదలకు ప్రాధాన్యతనిచ్చి జాతీయ స్థాయిలో పలు అవార్డులను అందుకున్నారు. 3. ఎన్నికల ఓటమి మరియు యువగళం పాదయాత్ర 2019 నుండి 2024. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓటమికి కుంగిపోకుండా, ప్రజాక్షేత్రంలోనే ఉంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. యువగళం పాదయాత్ర, యువగళం పదయాత్ర జనవరి 2023లో కుప్పం నుండి ప్రారంభించి దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ఈ యాత్ర యువతలో, ప్రజల్లో ఆయన ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుంటూ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. 4. సంచలన విజయం మరియు ప్రస్తుత హయాం 2024. ప్రస్తుతం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి రికార్డు స్థాయిలో 90,000 పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ హెచ్ఆర్డీ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులను ఆధునీకరించడం మరియు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రస్తుతం పని చేస్తున్నారు.